సాగరు కోమటికుంట్ల ఇవన్నీ కూడా నీళ్లు ఎట్లా నింపాలి అని గంట పైగా చర్చించాము. సాధ్యాల గురించి అన్నీ కూడా సార్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొంతమంది మా స్టాఫ్తో ఇప్పుడు మీటింగ్ ఏర్పరచుకొని సార్ ఏమంటే రెండు తడులకు వాటర్ ఇవ్వండి, 2 తడులకు మించి ఇంకెవరన్నా నీళ్ళు అడిగితే ఎట్లా చేస్తారన్నారు. అటువంటి కేసెస్ ఏమైనా 1-2 ఉన్నాయా అనేది ఇప్పుడు మధ్యాహ్నం స్టాఫ్ని పిలుచుకొని చర్చించి వాళ్ళకు కూడా 2 తడులకు మించి ఇచ్చే కాదు, ఏదైనా 1-2 ఏమైనా ఉన్నాయంటే అవి ఏమున్నాయో నోట్ చేసుకొని అవి కూడా సార్ దృష్టికి తీసుకొచ్చి దానిపైన వాటర్ ఫ్లో మనకు ఎప్పటికీ రిలీజ్ చేయాలనేది నిర్ణయం తీసేసుకున్నాం సార్. ఎందుకంటే ఈసారి నీళ్లు హెచ్ఎల్సీకి బాగా వచ్చినాయి, ఎందుకు ఈ షార్టేజ్ ఎందుకంటే మనకు నేను కొత్తగా వచ్చిన టైంలోనే ఈ సుబ్బరాయ సాగర్కి నీళ్లు ఫస్ట్ రిలీజ్ చేయించా, ఎక్కడ పంట లేకముందే రిలీజ్ చేయించాను. మనకు 9 లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చేసింది సుబ్బరాయ సాగర్లో. కానీ ఏమైంది, దురదృష్టవశాత్తు ఆ గేటు సరిగా పనిచేయకపోవటం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ గేటు కనుక కొంచెం ఇంకొక అడుగు లేసేసి ఉంటే కూడా నీళ్లు ఇక్కడికి పుట్టూరుకి వెళ్ళిపోయింది. అప్పుడే ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళిపోయింది. నేను కొత్తగా ఉన్నా కూడా ముందు చూపుతోటి ఆ పని చేశాను. కానీ ఈ డిస్టిక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే అన్ని ప్రాజెక్టుల గేట్లు కూడా మరమ్మతులకు నోచుకున్నాయి, అంటే స్లూయిస్ గేట్లు. అవన్నీ కూడా మనం ఈసారి ఎస్టిమేట్లు వేసి పంపించి అవి మనం నాయకుల యొక్క సహకారంతో అన్నీ కూడా అప్రూవల్స్ తీసుకొని రిపేర్ చేసుకుంటే మనం ముందు మంచిగా మనం ఆపరేట్ చేయగలుగుతామని నా ఆశ. సార్, ఇప్పుడు ఈ సమ్మర్లో అంటే మామూలుగానే పుట్లూరులో వాటర్ సమస్య ఉంటుంది, ఈ సమ్మర్లో ఎట్లా ఇప్పుడు మనకు నేను జస్ట్ 2 days బ్యాక్ నేను రిజర్వాయర్ ఇన్స్పెక్ట్ చేసి వచ్చాను. రిజర్వాయర్లో 5 TMC నుంచి 4.5 TMC మధ్య వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ని మనం దగ్గరగా ఇప్పుడే మా డి గారు చెప్పారు 58 రోజులు మనం రిలీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అన్ని చెరువులు కూడా మనకు టైం కావాలంతే నింపడానికి. ఎందుకంటే మన మెయిన్ కెనాల్లో ఆల్రెడీ చాలా దగ్గరగా 400 మోటార్లు రైతులు పంపు చేసుకుంటున్నారు. అవన్నీ కూడా మనం కట్టెలు చేస్తే వాళ్ళే సార్ దగ్గరికి వస్తారు. అందువల్ల వాటిని చూడట్టు వదిలేసాం. దాంట్లో 400 మోటార్లు అంటే ఎంత వాటర్ పోతా ఉంటాడో మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. కాకపోతే మేము వాళ్ళందరినీ కట్టడి చేయటం లేదు, ఎందుకంటే వాళ్ళు రైతులే కదా అని ఇదేమి సానుభూతితోటి పట్టించుకోలేదు. కాబట్టి ఇది దయచేసి అర్థం చేసుకొని మేము మా ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ఎటువంటి నేను ఈ ప్రాంతంలో గతంలో ఉన్నాను, కానీ ఇప్పుడు ఎక్కడో పోలవరం నుంచి వచ్చాను. నాకేం తారతమ్యాలు ఉండవు, అందరూ సమానమే, అందరికీ సమాన్యాయం చేయాలని చూస్తాను.